ఇప్పుడు సిటీలో రెంట్లు ఇప్పుడు ఏంటండి సింగిల్ బెడ్రూమ్ అంటే 10,000 లేనిది రావట్లేదు. ఏంటి 25 కిలోమీటర్సే కదా, 25 కిలోమీటర్స్లో వచ్చి ఇల్లు కట్టుకోవడం ప్రాబ్లం ఏముంది? దాదాపు 20 lakhs 15 lakhs ఇల్లు ఫ్లాట్ వచ్చినా కూడా 15 లక్షలు 20 లక్షలు పెట్టుకుంటే ఈజీగా ఇల్లు అయిపోతుంది. 35-40 lakhs లోపు నీకు ఇల్లు అయిపోతుంది కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో అన్ని విల్లాసే దీంట్లో ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఆర్పి గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చైర్మన్ గారు అయితే మనతోటి ఉన్నారండి. సో మేడం గారిని అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నానండి. సో ఇది ఎన్ని ఎకరాల్లో మీరు ఈ వెంచర్ స్టార్ట్ చేశారు మేడం? మనం వచ్చేసి ఇది 3 ఎకరాల 15 గుంటలలో స్టార్ట్ చేసామండి. ఈపీ లేఅవుటే కానీ డెవలప్మెంట్స్ మాత్రం ఈక్వల్ టు హెచ్ఎండి, ఐ మీన్ సీసీ రోడ్స్, డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, నెక్స్ట్ ట్యాప్స్, ఇవన్నీ డెవలప్మెంట్ ఈక్వల్ టు హెచ్ఎండి నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ ఇస్తున్నామండి. అంటే జీపీ ఆల్రెడీ మీరు చేశారా మేడం? అంటే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని మీరు ఇట్లా కన్వర్షన్ చేసి తర్వాత జీపీకి వెళ్ళారా ఏంటి? అసలు జీపీ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి సో జనరల్ గా అందరికి క్వశ్చనింగ్ ఉంటుంది మేడం కస్టమర్స్ కి. యాక్చువల్లీ ఇది రైతు వాళ్ళు ఒక 4 members ఫ్రెండ్స్ కలిసి జీపీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు మార్కెట్ చేయలేకపోయారు. అప్పుడు దాన్ని అట్లా ఆపిన తర్వాత ఇక మనము టేక్ అప్ చేసి మనం కొని మొత్తం ఓవరాల్ గా మనమే తీసుకొని చేయడం జరుగుతుంది. మేడం చూస్తున్నట్టయితే ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ అన్నారు, ప్లస్ నియర్ బై హౌసింగ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో దానికి నియర్ బై ఉంది, ప్లస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇదంతా చేసి నీట్గా ఉంది. అంటే ఇలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు దీంట్లో. ఇది యాక్చువల్లీ రెసిడెన్షియల్ జోన్ అండి. మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు ఉందని మనం తీసుకోవడం, మనం టేకప్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ 3 ఎకరాల 15 గుంటలు. ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పిన. యాక్చువల్లీ ఇది 2005లోనే రైతులు తీసుకొని ఇది చేయడం జరిగింది. జీపీ లేఅవుట్ చేసి పెట్టారు. తర్వాత మనం ఇదంతా ఓన్గా తీసుకొని ఇది చేయడం జరిగింది. దాన్ని బట్టి డెవలప్మెంట్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం సీసీ రోడ్స్, డ్రైనేజ్, వాటర్ పైప్, వాటర్ లైను అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది జీపీ అంటే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ తోటి మీకు రిజిస్ట్రేషన్ అయ్యి ఇస్తున్నాము. ఈక్వల్ టు ఎల్ఆర్ఎస్ అంటే ఈక్వల్ టు హెచ్ఎండి. దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అన్ని పర్మిషన్లు మీరు కొన్నారు అంటే వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టే ఉంది. ఇక్కడ అన్ని పర్మిషన్లు కంపెనీ చూసుకుంటుందండి. అలాంటి డౌట్ మీకు అక్కర్లేదు. ఓకే. సో మీరు హెచ్ఎండి లిమిట్స్లో ఉంటుందంటారు. హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ ప్లస్ చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ ఇవన్నీ మీ బాధ్యతనేనా మేడం? చేయించి చూస్తున్నారు కదా, వర్క్ నడుస్తుంది కదా, అంత కంపెనీ బాధ్యతేనండి. మేమే చేసి రెడీ ఫర్ వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు ఉంటుంది అంతే. జనరల్ గా జీపీ అంటే ఏదో ఓల్డ్ జీపీ కదా, అసలు ఏదో రోడ్స్ లాగా ఉండవు, అంటే ఎలక్ట్రిసిటీ ఉండదు, మరి వాళ్ళే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళే వచ్చి చేయాలని అనే అపోహ ఉంటుంది జనరల్ గా. ఆ అపోహ అక్కర్లేదండి. ఇంకోటి ఏంది, అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా నేను రోడ్లు కూడా అది గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేస్తామండి. రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ పరిధిలోనే వేసినట్టు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం. ఆ డౌట్ అక్కర్లేదు మీకు. ఎందుకు మేడం మరి విలేజ్ కి ఆనుకునే మీ వెంచర్స్? అంటే నేను ప్రీవియస్ కూడా మీ వెంచర్ చూసాను. ఈ సైట్ ఈ ఏరియాలో మొత్తం రెసిడెన్షియల్ జోన్ లోనే ఉన్నాయండి. మేము చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం మేడం, బయట కంపెనీస్ కూడా చేస్తుంటాము. వాళ్ళ వెంచర్స్ ఒక 2 kilometers 3 kilometers లోపల ఉంటాయి. అవి ఇంకొక 2 years 3 years టైం పడుతుంది. బట్ ఈ వెంచర్ మాత్రం ఇమిడియట్ గా కట్టుకునే విధంగా ఉంది. అంటే మీ విజన్ ఏంటి మేడం యాక్చువల్ గా చెప్పాలి? విజన్ అంటే మనం కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళము. ఐ మీన్ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే అవకాశం ఉండి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హైప్ చేసి ఇది కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా, ఐ మీన్ కొనే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగిందండి. అంతా రెసిడెన్షియల్ జోన్. 3 sites ఉన్నాయి మనకి. 3 sites రెసిడెన్షియల్ జోన్. సో ఇది R1 zone లోనే ఉందా మేడం? R1 zone అండి. R1 zone. ఇప్పుడు హౌసింగ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి ఎన్ని గజాలలో ఈ ప్లాటింగ్ చేస్తున్నారు? మనం 121 లో చేస్తున్నామండి. 121 అంటే ఒక గుంట సైజ్ లో చేస్తున్నాం. ఐ మీన్ ఇంత దగ్గరలో కొంచెం అందరూ కొనేటట్టు ఉండాలి కదా. ఏదో రిచ్ పర్సనే వచ్చి ఇంత బట్టి కొనాలి అంటే కాదు, గుంట కూడా కొనే పర్సన్ వస్తాడు, వాళ్ళకు కూడా ఇచ్చే ఇదిలో ఉండాలన్న ఉద్దేశంతో 121 చేయడం జరిగింది. డైమెన్షన్ ఎలా ఉంటుంది మేడం 121? డైమెన్షన్ చాలా బాగుంటుందండి. సైజు 27-40 వస్తుంది. మంచి సైజ్ మాత్రం A1 ఉంటదండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. మంచి సైజ్ అండి. ఒకటి 100 square yards కావాలన్న కస్టమర్ కూడా మనకు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు మేడం? ఏమైనా కస్టమైజేషన్ ఆప్షన్ ఉందా మన దగ్గర? ఏమైనా చేద్దామండి, అదేం ప్రాబ్లం లేదు. ఇంక ఇప్పుడు వాళ్ళకి 100 ఇచ్చామనుకోండి, ఇటు 20 జరిగితే పక్కన వాళ్ళు 140 150 142 అట్లా తీసుకునే వాళ్ళు ఉంటే
తీసుకునే వాళ్ళు తీసుకుంటారండి. ఆ ఛాన్స్ ఉంది. చాలా బ్యూటిఫుల్ డైమండ్. అసలు ఒక విధంగా మాట్లాడాలంటే డైమండ్ అన్న ఇంట్లో పెట్టుకొని భయపడతాం. మన సైట్ లో ఇక్కడ ఇంత డైమండ్ ఎక్కడ ఇది చేయాల్సిన అవసరం లేదు. మన కస్టమర్ తీసుకొని హౌస్ కట్టుకుంటే ఎలాంటి లాభం పొందొచ్చు కస్టమర్ జనరల్గా? కస్టమర్ ఇక్కడ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటే అంటే ఒకవేళ వాళ్ళు ఉండే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఉండడానికి రెసిడెన్షియల్ పర్పస్ ఇది మొత్తం ఎడ్యుకేషన్ హబ్ అండి. ఇబ్రాహీంపట్నం అంటేనే ఎడ్యుకేషన్ హబ్. ఇట్లా మనం ఇప్పుడు ఇటు టర్న్ అయినాం కదా, అట్లానే డైరెక్ట్ వెళ్తే సివిఆర్ కాలేజ్, గురునానక్ కాలేజీ, రాజేశ్వరి కాలేజ్, నెక్స్ట్ ఫాక్స్కాన్ కంపెనీ వస్తుంది. నెక్స్ట్ కొంచెం ఒక 12 కిలోమీటర్స్ వెళ్తే అది కొత్త కలెక్టరేట్ వచ్చింది. 25 కిలోమీటర్స్ వస్తే శ్రీశైలం హైవే. మంచి లొకేషన్ లో మనం ఇస్తున్నామండి. నెక్స్ట్ ఒకళ్ళ రెంట్ పర్పస్ అయినా కూడా ఇప్పుడు అంతా కాలేజీ స్టూడెంట్స్ అందరు హాస్టల్ ఇది చేస్తారు కాబట్టి రెంట్ పర్పస్ లో కూడా ఎవ్రీ మంత్ 1 lakh నుండి 1.5 వరకు ఇన్కమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది సార్. చూడండి కావాలంటే ఆ ముందు కూడా వాళ్ళు 4 ఫ్లోర్ మనం అట్లా చేసుకోవడానికి కూడా ఛాయిసెస్ ఉంది. ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలంటే కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ లొకేషన్ ఎక్కడ, మనకు సిటీ నుంచి ఎంత దూరం ఉంటుంది, మనం ఏ ఏరియాలో ఏ హైవేకి దగ్గరలో ఉన్నాం మేడం? ప్రజెంట్ మనం వచ్చేసి సిటీకి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాము. సాగర్ హైవేకి నియర్ బై ఉంటాము. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఏ ఎంప్లాయ్ అయినా సాఫ్ట్వేర్ కావచ్చు, ఏ జాబ్ చేసేవాడైనా హైటెక్ సిటీ పోవాలంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందండి. ఔటర్ ఎక్కారంటే ఉప్పల్ పోయే వాళ్ళు ఉప్పల్కి వెళ్ళొచ్చు ఈజీ మెథడ్ తోటి. ఎక్కడ ట్రాఫిక్ అయితే టచ్ అవ్వదు. యాక్చువల్ ఇటు హైటెక్ సిటీ పోవాలంటే హైటెక్ సిటీ వెళ్ళొచ్చు, దిల్ష్ నగర్ వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళొచ్చు సార్. సిటీలో ఉండి సిటీలో నుంచి హైటెక్ సిటీ పోవాలంటే 2-3 అవర్స్ పట్టిద్ది. ఇట్లా పోతే ½ an hour లో హైటెక్ సిటీ చేరుకోవచ్చు మనం. యాక్చువల్లీ మనం ఎక్కడ పెట్టినా ₹1 పెడితే ₹10 కావాలని కోరుకుంటాం. సిటీలో ఇప్పుడు 1 lakh పెట్టి గజం కొన్నాం అనుకోండి, ఒక 5 years తర్వాత 1,110,000 అయింది. అదే సిటీ అవుట్స్కట్ లో కొన్నాం, ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇవాళ 15,000 పెట్టి గజం కొంటే రేపు 50 కావచ్చు, ₹1,00,000 కూడా కావచ్చు. అట్లా చూసాము మనం. అట్లా నెగ్లెక్ట్ చేసి కొనకుండా ఉన్నాం కూడా మనం. మనకి ఎక్స్పీరియన్స్ అది. అవునా? ఒకప్పుడు హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ ఆ గుట్టలలో అక్కడ ఏం కొంటాంలే 750 గజం పెట్టినప్పుడు కొనలేదు, ఇవాళ 3 లక్షల గజం అంటే కొంటున్నారు. అంతకంటే రిచ్ గా అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇది 4th సిటీకి కూడా అందుబాటులో 4th సిటీ ఇదిలో ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి మనకు అన్ని విధాలుగా పిల్లలకు స్కూల్స్ కాలేజెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఏవిఎన్ స్కూల్ 25 ఎకరాలలో ఒకటి ఉందండి. దీనికి అందుబాటు మన ½ కిలోమీటర్లో ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ కూడా ప్రాబ్లం లేదు. ఎక్కడైనా మనం ఉండాలంటే ఎలక్ట్రిసిటీ మెయిన్, స్కూళ్ళు, హాస్పిటల్స్, కాలేజెస్ అవన్నీ నియర్ బై ఉన్నాయి మనకి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి అంటే ఇవన్నీ చెప్పుకోవచ్చు సార్ మనం ఈజీగా. ఇప్పుడు మీరు ప్రతి వాళ్ళు మౌత్ అడ్వర్టైజ్మెంట్ కంటే గూగుల్లో ఎక్కువ నమ్ముతున్నారు కంప్యూటర్. దాంట్లో కూడా ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ ఉన్నాయి, ఏమొస్తున్నాయి, ఏందనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదో కొన్ని చెప్తారు. ఎట్లా ఉందంటే ఇప్పుడు నిజాలు చెప్పినా కూడా పొజిషన్ నమ్మేయలేదు. మనం అట్లా వాళ్ళకు నమ్మకం కలగాలన్నా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి తెలుస్తుంది సార్. నెక్స్ట్ రంగారెడ్డి కలెక్టరేట్ కు దగ్గర ఉంటుంది. ఎలిమినేట్ రోడ్డుకు 2nd బిట్ 100 feet రోడ్డుకు రోడ్ వైడింగ్ కూడా ఉంది. ఆ రోడ్ వైడింగ్ వచ్చిందంటే మనది ఫస్ట్ బిట్ అవుతుంది. రెసిడెన్షియల్ జోను స్టిల్ నౌ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా వచ్చి రెడీ ఫర్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. అందులో అయితే ఏం ప్రాబ్లం లేదు. మంచి ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఈజీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, మీకు ఎంత పెద్ద ఎంప్లాయీ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ వచ్చి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు కట్టుకొని కూడా ఈజీగా డ్యూటీలకు వెళ్ళొచ్చు. పొల్యూషన్ ఫ్రీ ఉంది. నెక్స్ట్ 10 kilometers పోతే అవుటర్ ఎక్కిరంటే ఈజీ చోట్ల వెళ్ళిపోవచ్చు. అవుటర్ ఎక్కినామంటే ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవచ్చు. బయట కూడా పబ్లిక్ టాక్ ఏంటంటే ఇప్పుడు యాచారం, ఇబ్రహీంపట్నం, ఎలిమినేట్ అంటే ఈ తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ, ఈ ఫాక్స్కాన్ ఈ ఏరియాలో ఇప్పుడు 4th సిటీ అనేది ఫ్యూచర్ సిటీగా చాలా మంది ఇప్పుడు న్యూస్ ఆర్టికల్స్ కానీ చాలా వస్తున్నాయి. సో దాని గురించి మీరేం చెప్తారు మేడం? ఎట్లా ఉంటుంది మన నెక్స్ట్ ఫ్యూచర్, ఎలా ఉంటుంది ఇక్కడ తీసుకున్న వాళ్ళకి? నెక్స్ట్ ఫ్యూచర్ ఇక్కడ నేను చెప్పేదానికన్నా ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్స్ ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపన చేసిండు లైవ్. అది ఏదో మనం ఇది చేసి ఇంకా ఇది అయ్యేది కాదు. ఆల్రెడీ భూమి పూజ అయిపోయింది. నెక్స్ట్ అమరావతికి ఆంధ్రకు కలిపే ఉద్దేశం కూడా ఉంది. 200 feet రోడ్డు ఇప్పుడు ఆచారం నుండి వెళ్తుంది. అది మంచి డెవలప్మెంట్. ఇప్పుడు ఏంటంటే జరగబోయేదాన్ని ముందే చెప్తే జనాలు అది అయినాడు చూద్దాంలే అవన్నీ అట్లా నెగ్లెక్ట్ చేసి ఇంత
ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడో 2000 ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను నా సీనియర్ నా గురువు గారు అన్నారు, మేడం ఇక్కడ 2000 గజం తీసుకోండి TCS 100 feet రోడ్డుకి తీసుకోమంటే నేను తీసుకోకుండా పోయి ఊర్లో పొలం కొన్నాను. ఇవాళ అది వచ్చేసి 1,10,000 గజం అయింది. ఇప్పుడు ఊర్లో 5 లక్షలు పెట్టి ఎకరం కొంటే ఇవాళ 30 లక్షలకి ఎకరం పోతుంది. ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కరెక్టా, అక్కడ పెట్టింది కరెక్టా చెప్పండి? లైవ్ అనుభవిస్తే గానీ కొన్ని ఇది కాదండి. ఇంత మంచి ఏరియాలో ఇచ్చినాము, రీజనబుల్ రేట్లో ఇస్తున్నాము, అన్నిటికీ అందుబాటులో ఉన్నాము, నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టర్కి అయితే చాలా ఈజీ. మీరు చెప్పిన పాయింట్స్ బాగున్నాయి, వెంచర్ బాగుంది, 4th సిటీకి దగ్గరలో ఉన్నాయి, అన్ని బాగున్నాయి. చాలా మంది కస్టమర్స్ అన్ని బాగున్నాయి కానీ ప్రైస్ ఏంటి అని అడుగుతుంటారు జనరల్ గా. ఇది ఇబ్రాహీంపట్నం అంటేనే సిటీ, కాన్స్టెన్సీ. యాక్చువల్లీ మనకు అన్నిటికీ మండల్ హెడ్ క్వార్టర్, అవునా? మండల్ హెడ్ క్వార్టర్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది, బస్ డిపో ఉంది, ఐ మీన్ మల్టీప్లెక్స్ ఉంది. ఇక్కడ అంతా 18,000 23,000 వరకు నడుస్తుందండి. మనమైతే కొంచెం రేటు చాలా నెగ్నెస్టబుల్ గానే పెట్టినాం, తక్కువనే పెట్టినాం ప్రైస్. మనం 15,999 వరకు పెట్టేసామండి. నెక్స్ట్ దీంట్లో LRS ఉంటుంది, అడిషనల్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అడిషనల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఇందులో డెవలప్మెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా నేను ఒక హౌస్ మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి చూపిద్దామని ఆలోచన ఉందండి. దాన్ని కూడా చేస్తాను. ప్లాట్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఎంత మేరకు కంప్లీట్ అయిపోయాయి దీంట్లో? ఇందులో మినిమం ఫ్లాట్లే అండి, 3 ఎకరాల 15 గుంటలే కాబట్టి మోస్ట్లీ 50% అయిపోయినాయి. ఇప్పటికే ఇంకా 50% ఉన్నాయి. అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే బుకింగ్స్ అయితే మన ఎక్కడ బిజినెస్ లేదు అనుకుంటారు కానీ మనకైతే బుకింగ్స్ బాగానే వస్తున్నాయండి. మంచి ఇదిలో ఉంది, మంచి రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నాయన్నా సద్వినియోగం చేసుకోగలరని నా ఒక మనవి. సో మీరు ఇనిషియల్ గా నాతో మాట్లాడినప్పుడు కూడా అంటే ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ కదా, ఒక 4 బుకింగ్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు కన్స్ట్రక్షన్ కి. అవును. సో అది ఎంతవరకు? అవునండి. నేను కూడా ఇంకోటి ఏంది, ముందు మోడల్ హౌస్ ఆల్రెడీ మనం ఒకటి స్టార్ట్ చేసి అందరు రెడీనే ఉన్నారు, తీసుకున్న ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే మన కంపెనీ మూవ్మెంట్ చూస్తున్నారు. నేను కూడా ఒక మోడల్ హౌస్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ 4-5 మెంబర్స్ ఏం చేస్తారు, 10-11 మెంబర్స్ వరకు రెడీగా ఉన్నారు, కన్స్ట్రక్షన్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇంకో 50% చివరి మూమెంట్ లో మనం వీడియోలు ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి సార్ కూడా ఇంతకు ముందు ఏమన్నారంటే అందరూ ప్లాట్ కొని నీకు వచ్చి ఇల్లు కన్స్ట్రక్షన్ కి అడుగుతున్నారు అని కూడా అడుగుతున్నారు. అది బెస్ట్ గా చెప్పుకోవచ్చు. నా డ్రీమ్ ఫ్లాట్ సార్ ఇది. నా డ్రీమ్ కోసం నేను మిడిల్ క్లాస్ చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. వాస్తవానికి కొన్ని అనివార్య పరిస్థితులలో మేము హైదరాబాద్ రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రతి రూపాయికి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు సార్. దాన్ని వేరే వాళ్ళకి అంత ఇబ్బంది కావద్దు, నేను కూడా అందరికి అందుబాటులో ఉండే ఒక సైట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ సైట్ ఇవ్వడం జరుగుతుంది సార్. దీన్ని కూడా నా డ్రీమ్కు తగ్గట్టే సెట్ చేస్తాను. CC రోడ్స్ ఇస్తాను, డ్రైనేజీ, వాటర్ పైపు లైను, ఎలక్ట్రిసిటీ షో అన్నీ దీనికి ఇదిలో ఉంటుంది. HMD నామ్స్ ప్రకారం చేయాలనే కోరిక సార్. ఇక్కడ వచ్చిన ప్రతి కస్టమర్కి నేనున్నాను సార్. నేను వాళ్ళ డ్రీమ్ తీరి వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా గృహప్రవేశం వరకు నేను వాళ్ళకి తోడుగా ఉంటాను కంపల్సరీ. ఆ ధైర్యం అయితే నేను ఇవ్వగలుగుతాను సార్. అది కంపల్సరీ ఇస్తాను కూడా, చెప్పడం కాదు చేసి చూపిస్తాను సార్. నేను సర్వీస్ విషయంలో, కష్టపడడం విషయంలో నేను ఎక్కడ వెనక్కిపోను. కష్టపడడం అంటే నాకు చాలా ఇష్టం సార్. దానికోసము నేను వెనక్కిపోయే ఛాన్స్ అయితే ఎక్కడా లేదు, ఉండదు కూడా అసలుకి. మీ మాట్లాడే విధానంలో జెన్యూనిటీ కనబడుతుంది మేడం. నా ఫుల్ సపోర్ట్ కంపల్సరీ కస్టమర్కి ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్కి ఎక్కడ అన్యాయం జరగదు. నేను ఎక్కడ సైట్ వేసినా మళ్ళీ వాళ్ళు కంపల్సరీ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా రూపాయి వడ్డీకి తీసుకొచ్చైనా ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలి, మనకు ఫ్యూచర్లో ఇది కలిసి వస్తుంది అనే రేంజ్లో చూపించగలుగుతాయి సార్. నేను ఆ నమ్మకం, ఆ భరోసా 100% నేను ఇస్తాను కస్టమర్కి. ఈ సైటు పేరు వచ్చేసి RP ఈకో గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టు అండి. ఇది ఇందులో వచ్చేసి 50% సేల్ అయిపోయినాయి. రిమైనింగ్ కూడా మీకు నార్త్ ఈస్ట్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. ఇది వచ్చేసి 30 feet రోడ్డు, మొత్తం 30 feet రోడ్డు అండి. ఎక్కడైనా 30 feet రోడ్డు. సైజులు కూడా 27-40 మంచి సైజు వస్తుంది సార్. అందులో ఏం ప్రాబ్లం లేదు. అన్ని విధాలుగా
హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని రోడ్లు కటింగ్లు కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా ఇస్తున్నామండి. ఒక్కసారి నేను చెప్పడం కాదు, నేను రేపు రెడీ చేసినాక కూడా మీరు అదే మాట అంటారు. ఇంత ముందు తీసుకున్న కస్టమర్లు కూడా అదే డౌట్ ఉండే, కానీ ఇప్పుడు వర్క్ చేస్తుంటే మేడం నేను ఊహించలేదు అని అంటున్నారు. ఇంకా కూడా వాళ్ళు ఊహించినంత డెవలప్మెంట్ నేను దీంట్లో ఇవ్వాలని నా గోల్. అది ఈస్ట్ వెస్ట్ నార్త్ కార్నర్స్ అడుగుతుంటారు, ఉన్నాయా మేడం? ఉన్నాయండి, ఈస్ట్ ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్. ఇందులో ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ వెస్టే ఉన్నాయండి. మాక్సిమం ఈస్ట్ వెస్టే. ఓకే. సో టోటల్ ఈ వెంచర్లో వచ్చేసి మనకి 71 ప్లాట్స్ అయితే వచ్చాయన్నమాట. సో నీట్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో అన్ని సైజులు కూడా చాలా బాగున్నాయి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనకు 100 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా, లేకపోతే 120 కావాలన్నా, లేకపోతే 110 కావాలన్నా, లేకపోతే 600 స్క్వేర్ యార్డ్స్లో ఒక లగ్జరీ విల్లా కట్టుకోవాలన్నా కూడా అలాంటి ఫెసిలిటీ అయితే మేడం గారు అయితే ఈ వెంచర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు పూర్తిగా ఆఫీస్కి వచ్చినా లేకపోతే వెంచర్కి వచ్చినా కూడా మేడం గారు అందుబాటులో ఉండి మీకు అన్ని వివరాలు అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో మరెందుకంటే ఆలస్యం, మీ సొంతింటి కళ నెరవేర్చే ఏకైక సంస్థ ఏదైతే ఉందంటే అది ఆర్పి గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అనమాట. సో ఆల్ ది బెస్ట్.